అందరికీ జై భీమ్. ప్రజలకు ఎక్కడైనా సమస్య వస్తే లేదా ఎవరైనా ఇబ్బంది పెడితే మొట్టమొదటిసారి మనం ఆశ్రయించేది అప్రోచ్ అయ్యే విధానం ఎక్కడైనా ఉందంటే కేవలం ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మొట్టమొదట పోలీస్ స్టేషన్ తలుపులు తడతాం. అయితే అనంతపూర్ జిల్లాలో జరిగినటువంటి సంఘటన పోలీసులకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయం అనే విధంగా కనిపిస్తూ ఉందని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయో పోలీసు ఉన్నతాధికారులు ఎవరైనా సరే కింద ఉన్నటువంటి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ దగ్గర నుంచి సిఐల వరకు పోలీసు ఉన్నతాధికారులు ఎస్పీ గారి దగ్గర నుంచి ఒక డైరెక్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పి పోలీసు యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. నిన్నటి రోజున ఇంతియాజ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఏదో అడ్రస్ తెలియని క్రమంలో ఇద్దరు పోలీసులు నారాయణ స్వామి వన్ టౌన్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి మేము అడ్రస్ తెలియలేదు, మాకు దయచేసి అడ్రస్ గురించి చెప్పండి అని చెప్పి వెళ్తే మేము ఏదో మూడ్లో ఉన్నాము, మాకు ఇరిటేషన్లో ఉన్నాము, ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్తావా లేదని బూతు పదాలు వాడుతూ మానసికంగా ఇంతియాజ్ అనే ఒక అబ్బాయిని వేధించడాన్ని ఎస్సీ జనసంఘం మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఖచ్చితంగా తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉంది. ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఎవరైతే ఈ విధమైన పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారో వీరి వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఎవరైతే అధికారులు ఉన్నారో వారికి చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీఎం గారు, డిప్యూటీ సీఎం వీళ్ళకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో సీఎం గారు కానీ లేదా డిప్యూటీ సీఎం ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైనా సమస్య వస్తే ప్రజలు స్వచ్ఛందంగా ప్రశాంతంగా వచ్చి కంప్లైంట్ చేసే విధానం రావాలనే ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీస్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. ఆ ఫ్రెండ్లీ పోలీస్ పక్కన పెడితే ఈరోజు కనీసం ఏదైనా సమస్య వచ్చిందని చెప్పి పోలీసు దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితులకి ఈ యొక్క ప్రజలు రావడానికి ముఖ్య కారణం పోలీసులు మాట్లాడుతున్న తీరు, వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహార శైలి. ఏది పడితే అది ఈరోజు మనం చదువుకున్న వ్యక్తులుగా, మానవత్వం కలిగిన వ్యక్తులుగా నోటికి ఏది పడితే బూతులు మాట్లాడితే ప్రజలు భయభ్రాంతికి గురవుతూ కనీసం పోలీసులకి ఏదైనా చెప్పుకోవాలంటే కూడా భయపడే పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి పోలీసుల పైన చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే మునుముందు ప్రభుత్వం పైన అదే విధంగా ఎవరైతే ఉన్నతాధికారి, కొంతమంది అందరూ పోలీసులు కాదు, చాలామంది చూసాం. గతంలో చూస్తే ఉమాచంద్ర లాంటి ఒక ఐపీఎస్ అధికారికి ఇప్పటికి కూడా ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు పెట్టుకుంటూ ఉంటారంటే ఆయన నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా, నిజాయితీ గల వ్యక్తిగా చాలామందికి ఆయన ఆదర్శంగా నిలబడుతూ ఉంటారు. పోలీసుల్లోని అనేక మంది ప్రాణాలు సైతం కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. కొంతమంది చేసే తప్పిదాల వల్ల, కొంతమంది చేసే తప్పుల వల్ల, కొంతమంది చేసే ఇటువంటి చర్యల వల్ల చాలా రకాలుగా పోలీసు మొత్తం కూడా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు చెడ్డ పేరు తీసుకొస్తూ ఉన్నారు. నారాయణ స్వామి అనే కానిస్టేబుల్ ఆయన కేవలం ఇంతియాజ్ అనే ఒక పర్సన్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, తను కూడా చదువుకున్నాడు. తను ఏమైనా ఇంకో రకంగా మాట్లాడే పరిస్థితి ఉంటుందా? చదువుకున్న వ్యక్తిగా తను ఏమడిగాడు? కేవలం అడ్రస్ అడిగాడు. అడ్రస్ తెలిస్తే చెప్పండి, లేకపోతే పక్కన పెట్టండి. కానీ బూతులు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తూ దాదాపు వన్ టౌన్ సర్కిల్లో పాతూరు దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ వరకు తన్నుకుంటూ తీసుకెళ్ళిన తను ఏమన్నా రౌడీనా, లేకపోతే వీధి రౌడీనా, లేకపోతే రేపిస్టా, టెర్రరిస్టా? ఎందుకు ఇటువంటి పరిస్థితులు తీసుకొచ్చారో పోలీసులు చెప్పాల్సిన బాధ్యత పోలీసుల పైన ఎంతైనా ఉంది. ఇటువంటి పరిస్థితులు మాత్రం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో బతుకుతూ ఉన్నాం. వారికి ఒక న్యాయం, మనకు ఒక న్యాయం ఉండదు. పోలీసులకైనా సామాన్యులకైనా అందరికీ ఒకటే న్యాయం ఉంటుంది. పోలీసులు దీన్ని గుర్తించుకోవాల్సిందిగా గుర్తు చేస్తాను. పోలీసులకి ఎక్కడైనా సరే కొట్టే అధికారం ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎంతసేపు తప్పు చేస్తే నువ్వు ఎఫ్ఐఆర్ చేయండి, ఆ తర్వాత కోర్టులోకి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి తప్ప మీరు మ్యాన్ హ్యాండిలింగ్ కానీ, కొట్టడానికి కానీ, దాడి చేయడానికి కానీ మీకు ఏం రైట్స్ ఉన్నాయని చెప్పేసి పోలీసుని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే ఇంతియాజ్ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోలీసులు సరైన చర్య కాదు. వీటి పద్ధతి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి పూర్తి స్థాయి కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకుంటే అనేక మందిని పోలీసులతో ఇబ్బంది పెట్టించి, కొట్టించి, కేసులు కట్టించడం వల్ల ఆ ప్రభుత్వం పైన విపరీతమైన వ్యతిరేకత రావడం వల్ల ఈరోజు పక్కన కూర్చోబెట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా కానీ సీఎం గారు కానీ లేదా డిప్యూటీ సీఎం ఇద్దరు ఇటువంటి పరిస్థితులు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో వీటిపైన ఒక రివ్యూ పెట్టాలి. అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి అనిత గారు వీటిపైన తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర హోంమంత్రి గారికి గుర్తు చేస్తున్నాను. అనితక్క గారు, మీరు గతంలో
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో వైసీపీ పాలనలో ఉన్నప్పుడు మీ పైన అనేక రకాలుగా ఇటువంటి పరిస్థితులు కనిపించాయి. మళ్ళీ అదే పునరావృతం అవుతా ఉంది. వీటిని చక్కదిద్దుకోకపోతే, వీటిని చక్కమైన మార్గంలో నడిపించకపోతే రానున్న రోజుల్లో మీకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది కూడా. ఇప్పటికైనా మేల్కోవాల్సిందిగా రాష్ట్ర హోంమంత్రికి, అదేవిధంగా సీఎం గారికి గుర్తు చేస్తూ నిన్నటి రోజున జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎవరైతే నారాయణస్వామి, ఎవరైతే ఆ కానిస్టేబుల్ ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరి పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎవరైతే జిల్లా మరియు రాష్ట్ర ఉన్నతాధికారులకి కోరుకుంటూ జై భీమ్, జై హింద్.